లైనప్ లో భారీ అంచనాలున్న సినిమా స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ డేట్ విషయంలో కొద్ది రోజులుగా రకరకాల న్యూస్ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ మూవీ వాయిదా పడుతుందన్న ప్రచారంతో ఫ్యాన్స్ కన్ఫ్యూజన్ లో పడ్డారు. మరి ఈ రూమర్స్ విషయంలో మేకర్స్ రియాక్షన్ ఏంటి? యానిమల్ లాంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబో అనగానే స్పిరిట్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ స్కై హైలో ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారన్న హింట్స్ ఇప్పటికే ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చాయి. ఫస్ట్ లుక్ లో రెబెల్ స్టార్ అవతార్ సినిమా మీద బజ్ ను పీక్స్ కు తీసుకువెళ్ళింది. అయితే వచ్చే ఏడాది మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసిన ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతుందన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కాంబోలో రానున్న SVC63 మూవీ కూడా వచ్చేడాది మార్చ్లోనే రానుండడంతో స్పిరిట్ వాయిదా పడుతుందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం మొదలైంది. స్పిరిట్ షూటింగ్ ఇంకా 75 రోజుల బ్యాలెన్స్ ఉందని, ప్రభాస్ వేరే ప్రాజెక్ట్స్ వల్ల డేట్స్ అడ్జస్ట్ కావడం లేదని, అందుకే జూన్ 2027కి పోస్ట్పోన్ చేస్తున్నారన్న న్యూస్ ట్రెండ్ అయింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. ఈ రూమర్స్తో అలర్ట్ అయిన మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. స్పిరిట్ విడుదలకు సంబంధించి ఎలాంటి మార్పు లేదని, ఖచ్చితంగా ప్లాన్ ప్రకారమే వెళ్తున్నామని స్పష్టం చేశారు. మార్చి 5, 2027న ప్రపంచవ్యాప్తంగా 9 భాషల్లో రిలీజ్ చేస్తామంటూ రూమర్స్కు ఫుల్ స్టాప్ పెట్టారు. తృప్తి దిమ్రీ హీరోయిన్గా, వివేక్ ఓబెరాయ్, కాంచన కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మాఫియా బ్యాక్డ్రాప్ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మన కుర్ర హీరోలు రూట్ మారుస్తున్నారు. ఒక హిట్ కొట్టగానే ఏళ్ల తరబడి గ్యాప్ తీసుకోకుండా వెంటనే మరో క్రేజీ ప్రాజెక్ట్తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. అంతేకాదు తమ మార్కెట్ను ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లేందుకు కష్టపడుతున్నారు చాలా. ఈ విషయంలో యంగ్ హీరో తేజ సజ్జా మిగతా వాళ్ల కంటే 2 అడుగులు ముందే ఉన్నారు. ఇండియాలో సూపర్ హిట్ అయిన మిరాయ్ సినిమాతో ఇప్పుడు ఓవర్సీస్ లెక్కలు మార్చేస్తున్నారు తేజ సజ్జా. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో బస్ క్రియేట్ చేసిన తేజ సజ్జా, కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో చేసిన ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మిరాయ్ గతేడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు జపాన్ బాక్సాఫీస్ మీద కన్నేసింది. ఆగస్టు 21న జపాన్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ మూవీ అడ్వాన్స్డ్ బుకింగ్స్ లో నయా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. మిరాయ్ కేవలం డే 1 అడ్వాన్స్డ్ బుకింగ్స్ లెక్కలతోనే జపాన్ లోని టాప్ 10 ఇండియన్ ఫిల్మ్స్ జాబితాలో ఎంటర్ అయిపోయింది. ఇప్పటివరకు బాహుబలి 2, RRR, పుష్ప 2, దేవరా, సలార్ లాంటి భారీ బడ్జెట్ తెలుగు సినిమాలు మాత్రమే ఈ ఫీట్ సాధించాయి. ఇప్పుడు ఆ ఎలీట్ లిస్ట్ లో మిరాయ్ కూడా చేరిపోయింది. సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ జిందా హై రికార్డులను సైతం క్రాస్ చేసే దిశగా దూసుకుపోతోంది మిరాయ్. అసలు జపాన్ ఆడియన్స్ ఈ సినిమాకు ఇంతలా కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అన్న విషయంలో ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మిరాయ్ అంటే జాపనీస్ భాషలో భవిష్యత్తు అని అర్థం. అందుకే ఆ టైటిల్ వాళ్లకు బాగా కనెక్ట్ అయింది. దీనికి తోడు అశోక చక్రవర్తి దాచిన 9 రహస్య గ్రంథాల కాన్సెప్ట్, అద్భుతమైన VFX, మన మైథాలజీ టచ్ జాపనీస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. జపాన్ లాంటి ఓవర్సీస్ మార్కెట్లలో సత్తా చాటుతూనే మరోవైపు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మిరాయ్ 2 షూటింగ్ ను కూడా స్టార్ట్ చేసేశారు తేజ. ఇలా టైం వేస్ట్ చేయకుండా పక్కా ప్లానింగ్ తో సినిమాలు రిలీజ్ చేయడం వల్లే ఈ యంగ్ హీరోకు ఇంత వేగంగా ఇంటర్నేషనల్ మార్కెట్ క్రియేట్ అవుతోందన్న టాక్ వినిపిస్తోంది. మరి రిలీజ్ కి ముందే జపాన్ ను షేక్ చేసిన ఈ సూపర్ యోధ ఫుల్ రన్ లో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. రిస్క్ అని తెలిసినా నో కాంప్రమైజ్ అంటున్నారు బాలయ్య. మోకాలి సర్జరీ తర్వాత రెస్ట్ తీసుకోకుండానే తన కొత్త సినిమా షూటింగ్ కోసం మళ్లీ సెట్స్ పైకి అడుగుపెట్టబోతున్నారు. గోపీచంద్ మలినేని సినిమా డిసెంబర్ బరిలో నిలపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అదే జరిగితే డిసెంబర్ హీట్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. మరింతకీ ఇయర్ ఎండింగ్ ఎలా ఉండబోతుంది? NBK 111 షూట్లో గాయపడి మోకాలి సర్జరీ చేయించుకున్న బాలయ్యకు డాక్టర్లు 2 నెలలకు పైగా విశ్రాంతి తీసుకోమన్నారు. కానీ నిర్మాతకు నష్టం రాకూడదనే ఉద్దేశంతో షూటింగ్కు వచ్చేందుకు సిద్ధమయ్యారు ఈయన. నెల రోజులకు పైగా షూటింగ్ ఆగిపోవడంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సెప్టెంబర్ నుంచే కెమెరా ముందుకు రానున్నారు NBK. రిస్క్ అని తెలిసినా సినిమాపై ప్రేమతో నొప్పిని సైతం లెక్క చేయకుండా డెడికేషన్తో వర్క్ చేయడానికి సిద్ధమయ్యారు బాలయ్య. నిజానికి ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలనుకున్న గాయం కారణంగా షెడ్యూల్ మారింది. అక్టోబర్ నాటికి షూటింగ్, నవంబర్లో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి డిసెంబర్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
కానీ ప్రభాస్, షారూక్ లాంటి హీరోస్ అప్పుడే రానున్నారు. 2026 డిసెంబర్ రేస్ మామూలుగా లేదు. ప్రభాస్ ఫౌజీ 3న వస్తుంటే షారూక్ ఖాన్ కింగ్ డిసెంబర్ 24న రాబోతుంది. వీటితో పాటు హాలీవుడ్ సెన్సేషన్స్ అవెంజర్స్ డూమ్స్ డే, డ్యూన్ పార్ట్ 3 చిత్రాలు డిసెంబర్ 18నే విడుదల కానున్నాయి. ఇంత కాంపిటీషన్ ఉన్నా వెనక్కి తగ్గట్లేదు బాలయ్య. దాంతో ఈ క్రేజీ క్లాష్ మరింత ఆసక్తికరంగా మారబోతోంది. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్రహ్మాస్త్ర సినిమా సీక్వెల్ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. భారీ విజువల్ వండర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ అప్డేట్ వచ్చింది. అస్ట్రవర్స్ ఎక్స్పాన్షన్తో పాటు కాస్టింగ్కి సంబంధించి క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఇంతకీ రణబీర్ బ్రహ్మాస్త్ర షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివతో పాన్ ఇండియా లెవెల్లో బస్ క్రియేట్ చేసిన రణబీర్ కపూర్ ప్రస్తుతం నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ రెండో భాగాన్ని కూడా 2027 జనవరి నాటికి కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అది పూర్తయిన వెంటనే ఏప్రిల్ నుంచి అఫీషియల్ గా బ్రహ్మాస్త్ర 2 షూటింగ్ ను పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఫస్ట్ పార్ట్ లో కేవలం శివగా మాత్రమే కనిపించిన రణబీర్ సెకండ్ పార్ట్ లో శివ, దేవ్ క్యారెక్టర్లలో డ్యూయల్ రోల్ చేస్తున్నారు. మొదటి పార్ట్ లో హీరోయిన్ గా నటించిన ఆలియా భట్ మరోసారి ఈషాగా మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. వీళ్లతో పాటు దేవ్ భార్య అమృత రోల్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్తో చర్చలు జరుపుతున్నారు మేకర్స్. దీపిక ఎంట్రీ కన్ఫర్మ్ అయితే సినిమా రేంజ్ మరింత పెరుగుతుందన్న నమ్మకంలో ఉంది యూనిట్. ఇండియన్ మైథాలజీకి మోడర్న్ సినిమాటిక్ టచ్ ఇస్తూ దర్శకుడు అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర సీక్వెల్ ను మరింత భారీ స్కేల్లో ప్లాన్ చేస్తున్నారు. రణబీర్ కపూర్ లైనప్ లో మరికొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నా అన్నింటినీ పక్కన పెట్టి బ్రహ్మాస్త్రకే రణబీర్ ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారట. మరి ఫస్ట్ పార్ట్ విషయంలో ఫుల్ మార్క్స్ సాధించలేకపోయిన అయాన్ ముఖర్జీ సీక్వెల్ ను ఎలా ప్రెజెంట్ చేస్తారు? ఈ అస్త్రవర్స్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఒకప్పుడు యూత్ ఆడియన్స్ ను ఊపేసిన ఒక బ్లాక్ బస్టర్ ట్రావెల్ డ్రామా జిందగీ నా మిలేగి దుబారా సినిమాకు సీక్వెల్ కి సిద్ధమవుతున్నట్లుగా హింట్ ఇచ్చారు మేకర్స్. హృతిక్ రోషన్, ఫర్హాన్ అఖ్తర్, అభయ్ డియోల్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాకు పార్ట్ 2 ఉంటుందన్న చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. తాజాగా ఈ విషయంలో మరింత క్లారిటీ ఇచ్చింది మూవీ టీమ్. మీరు కూడా చూడండి అదేంటో. హృతిక్ రోషన్, ఫర్హాన్ అఖ్తర్, అభయ్ డియోల్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన సూపర్ హిట్ ట్రావెల్ డ్రామా జిందగీ నా మిలేగి దుబారా. అప్పట్లో యూత్ ను రూతలూగించిన ఈ సినిమాకు సీక్వెల్ చేయాలన్న ఆలోచన ఎప్పట్నుంచో ఉంది. కానీ కథ కుదరకపోవడంతో ఇన్నాళ్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ సీక్వెల్ విషయంలో క్రేజీ అప్డేట్ ఇచ్చారు హీరో హృతిక్. సీక్వెల్ ను ఏ పాయింట్ తో రూపొందించాలన్న విషయంలో ఇన్నాళ్లు ఆలోచనలో ఉన్నామని, ఫైనల్ గా మంచి పాయింట్ ఓకే అయిందన్నారు. ముగ్గురు హీరోల జీవితాల్లో ఎలాంటి మార్పులొచ్చాయన్న పాయింట్ తో పార్ట్ 2 రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. కథ ఓకే అయినా సీక్వెల్ పట్టాలెక్కడానికి మాత్రం ఇంకా చాలా టైం పట్టే ఛాన్స్ ఉంది. ముగ్గురు హీరోల డేట్స్ కుదిరినప్పుడు పార్ట్ 2 షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ దర్శకురాలు జోయా అఖ్తర్ ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. మరి ఈ ప్రయత్నాలు ఎప్పటికి ఫలిస్తాయో చూడాలి. చూసారుగా, ఇది వాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ.